వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఈరోజు డిఎస్సి అప్డేట్స్ చూద్దాం. నేటితో ముగియనున్న ఆన్లైన్ అప్లికేషన్ గడువు. ఇప్పటికే 5 లాక్స్కు పైగా దరఖాస్తులు నమోదు. చివరి రోజు మరో 50,000 మంది దరఖాస్తు చేసే అవకాశం. దరఖాస్తుతో సర్టిఫికెట్లుంప్లోడ్ చేయాల్సినవసరం లేదన్న అధికారులు. గత డిఎస్సి కంటే ఈ ఏడాది 1,00,000 దరఖాస్తులు అధికం. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల విడుదల చేసిన మెగా డిఎస్సికి అభ్యర్థుల నుంచి భారీగా స్పందన వస్తోంది. సుమారు 16,347 పోస్టులు ఉండగా మే 14వ తేదీ సాయంత్రం వరకు 5.3 లాక్స్ దరఖాస్తులు నమోదైనట్లు డిఎస్సి కన్వీనర్ వి. కృష్ణారెడ్డి తెలిపారు. మే 15తో గడువు ముగుస్తుందని, అభ్యర్థులు సర్టిఫికేట్లు లేవని, ఇతరత్రా కారణాలతో దరఖాస్తు చేసుకోని వారు ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలని, ఆన్లైన్ అప్లికేషన్కు గడువు పొడిగింపుండదన్నారు. దరఖాస్తుతో పాటు విద్యా అర్హతలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయాల్సినవసరం లేదని, వెరిఫికేషన్ సమయంలో చూపిస్తే సరిపోతుందన్నారు. ఇప్పటికే దాదాపు 5 లాక్స్కు మంది దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజు మరో 50,000 వరకు అప్లికేషన్లు నమోదు కావచ్చని కృష్ణారెడ్డి చెబుతున్నారు. డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, మే 15 రాత్రి 11:45 ముగుస్తుందని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. దీంతోపాటు జూన్ 6 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయన్నారు. ఇచ్చిన షెడ్యూల్ యథావిధిగా అమలవుతుందన్నారు. దరఖాస్తు సమయంలో సర్టిఫికేట్లు ఒరిజినల్, జిరాక్సులు అప్లోడ్ చేయాల్సినవసరం లేదని, ఉంటే చేసుకోవచ్చని స్పష్టం చేశారు. గతంలో ఫీజు చెల్లించినవారికి యాథావిధిగా అప్లికేషన్ ముందుకు వెళ్లిపోతుందన్నారు. ఫీజు చెల్లించిన తర్వాతే చివరి కాలంకు వెళ్తుందన్నారు. అప్లికేషన్ నమోదుకు తక్కువ సమయముందని, అభ్యర్థులు ఎవరైనా ఉంటే వెంటనే నమోదు చేసుకోవాలన్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి భారీగానే గత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలో కంటే ఈ ఏడాది ఎక్కువ నమోదయ్యాయని, మరో 50,000 అప్లికేషన్లు చివరి రోజు నమోదయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సంఖ్య గత డిఎస్సి అభ్యర్థుల కంటే ఎక్కువగానే ఉందని అంటున్నారు. వయోపరిమితి పెంచడం వంటి ప్రభుత్వ నిర్ణయాల వల్ల అభ్యర్థుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఏమి చెప్పినా అభ్యర్థులు మాత్రం పట్టించుకునే స్థితిలో లేరు. దానికి కారణం ప్రభుత్వము మొండివైఖరి అని చాలామంది అంటున్నారు. వయోపరిమితిని పెంచడం వల్ల దరఖాస్తులు పెరిగాయనటం హాస్యాస్పదం. ఎంత సొంత పేపర్ అయితే మాత్రం మరింత అరాచకంగా రాయాలా అని వయోపరిమితి పెరిగిన అభ్యర్థులు చీదరించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కలెక్టరేట్ల వద్ద జరుగుతున్న ధర్నాలను గమనిస్తున్న ప్రజలు ప్రభుత్వం చేస్తున్నది తప్పేనని అర్థం చేసుకుంటున్నారు. ఏదేమైనా 4 డిమాండ్లు తీరేంతవరకు పోరాటమాపమని విద్యార్థి సంఘాల నాయకులు, డిఎస్సి అభ్యర్థులు ఖచ్చితంగా చెబుతున్నారు. చాలామంది సామాన్య ప్రజలు ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తుంది? ప్రభుత్వమేర్పడి ఏడాది కాకమునుపే ఇంతటి వ్యతిరేకత అని ఆశ్చర్యపోతున్నారు. అందుకేనేమో వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. మీరు ఈ విధానాలను ఖండిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.